అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యముగా మన జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంతో ప్రేమ. నిజంగా నేను కూడా మొదట్లో నమ్మలేదు, తర్వాత ఈ వీడియోలన్నీ చూశాక నమ్మక తప్పలేదు. గతంలో అసెంబ్లీలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఏదో ఇలాగ చెబుతారులే అనుకున్నాను, కానీ జగన్ గారంటే చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ఇంత ప్రేమ ఉందని నాకు తెలియలేదు. గతంలో ఆయన జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను చాలా లైట్ గా తీసుకున్నాను, కానీ ఇవన్నీ చూస్తుంటే బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఎంత ఇష్టమో, ఎంత ఇదో, ఎంత అదో, ఆయన అంటే ఇరువురికి ఎంతో ఇష్టమని, ఇరువురికి ప్రాణముతో సమానమని చెప్పి కూడా నాకు ఈ వీడియో చూస్తే తెలిసింది. బాబు గారా మజాకా, బాబు గారిని మనం ఎలా పొగిడినా కానీ తక్కువే. బాబు గారు మీరు బాబు గారు మీకు జగన్ గారి పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏమిటో మాకు తెలియజేయండి. మనకు ఒక బాధ్యత ఉంది ఏంటి సార్ అది? ఆ బాధ్యతను మీరు ఒకసారి చూస్తే మనకు జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం ఒకసారి చూస్తే. బాబు గారు మీరెంత మంచివారు బాబు గారు, మిమ్మల్ని ఇంతకాలము నేను అపార్థం చేసుకున్నాను. జగన్ గారంటే మీకు ఎంత ఇష్టమో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది బాబు గారు. జగన్ ఆలోచన 24 గంటలు ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని గురించి. అవునా, నిజమా? ఓకే బాబు గారు మీరు చెప్పుతున్నది 100కి 100 పాళ్ళు నిజం బాబు గారు. ఎప్పుడు అభివృద్ధి గురించి, సంక్షేమము గురించి, పెట్టుబడుల గురించి ఆయన 5 సంవత్సరాలు పరితపించారు బాబు గారు. మీరు ఇలా చెబుతుంటే నా కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి బాబు గారు. జగన్ ఆలోచన పెట్టుబడులు రావాలి, యువత బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆదాయం పెరగాలి. జగన్ ఆలోచన పెట్టుబడులు రావాలి, యువత బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆదాయం పెరగాలి. కానీ మీకు ఇంకా కోపం రాలేదా? అలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాబు గారు మీరంటే మాకు కోపం ఎలాగుంటది బాబు గారు? మా జగన్ గారిని ఇలా పొగుడుతూ ఉంటే మా తను వెళ్ళా పొలకించిపోతుంది బాబు గారు. మిమ్మల్ని జీవితాంతము గుర్తు పెట్టుకుంటాం బాబు గారు. ఇకపోతే మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, మీ గురించి కూడా కొంచెం చెబితే ప్రేక్షకులందరూ వినాలని ఎంతో ఆశపడుతున్నారు. చెప్పండి సార్. మన ఆలోచన, మనం 24 గంటలు మన ఆలోచనలన్నీ డ్రగ్స్, గంజాయి, మద్యం, ఇసుక దోపిడీ, సహజ వనరుల దోపిడీ, ఆస్తులు పెంచుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, 24 గంటలు అధికారాన్ని కాపాడుకోవడం, హత్యలు చెయ్యడం, హత్యలు చేసిన వాళ్ళని కాపాడడం. హత్యలు చేసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? బాబు గారు మీకేమైంది బాబు గారు? దోపిడీ చేశారంటారు, హత్యలు చేశారంటారు, హత్యలు చేసిన వారిని రక్షించారంటారు, మద్యము దందా అంటారు, డ్రగ్స్ అంటారు, గంజాయి అంటారు. ఏమిటి బాబు గారు మీరు అలా చెబుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాలు మోడీ గారికి తెలిస్తే మీ పట్ల ఆయన ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుసు కదా. గతంలో వారితో ఎన్నో సార్లు విభేదించారు. ఇప్పుడు ఇవన్నీ బయటికి చెప్పకండి బాబు గారు. చేస్తే చేశారు, అన్ని దాచుకోండి. హత్య చేసిన వాళ్ళని కూడా దాచానని చెబుతున్నారు. చెబితే చెప్పారు, ఎక్కడ చెప్పకండి బాబు గారు ప్లీజ్. బాబు గారు బామ్మర్ది బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన మెడిసిన్ తీసుకుంటారంట. ఆయనకు ఒక 2 కోటర్లు ఇవ్వండి ప్లీజ్. ఆయన చాలా బాధపడుతున్నారు. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి? బాలయ్య బాబు గారు మీరు 24 గంటలు మెడిసిన్ లోనే ఉంటారు కదా, కొత్తగా మెడిసిన్ తీసుకునేది ఏముంది? నాగిని డాన్స్ మీకు క్రొత్త, మెడిసిన్ మీకు క్రొత్త. అయినా గాని మీ బావగారు మీకు అందుబాటులో ఎన్నో లక్షల ఫ్యాక్టరీలు ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసి దక్షిణాఫ్రికా నుంచో సౌత్ ఆఫ్రికా అనుకుంటాను ఎక్కడి నుంచి స్పిరిట్ తెచ్చి ఎంతో చక్కగా సేవలు చేస్తుంటే మీరు ఇలా అనడం బాగోలేదు బాలయ్య గారు. ఏం తమ్ముళ్ళు, ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మా ఆడబిడ్డలు కూడా ఎంత బలంగా ఏళ్ళేస్తున్నారో చూడండి. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలా సార్లు వచ్చాను, లెక్కలేని సార్లు వచ్చాను. కానీ ఈ రోజు నేను మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు మీలో తిరుగుబాటు కనపడుస్తా ఉంది.
బాబు గారు మీరు నకిలీ మద్యము సరఫరా చేస్తుంటే మహిళలు తిరుగుబాటు తథ్యముగా కనబడుతుంది. బాబు గారు మీకు పోయే కాలము దగ్గరకు వచ్చిందని నాకు అర్థమయ్యింది. చేసిన పాపాలు ఊరికే బావు తమ్ముళ్ళు, తప్పకుండా పాపాలు శాపాలుగా మారుతా, అవునా కాదా? బాబు గారు మీరు ఏదైనా నిజం ఒప్పుకుంటారు బాబు గారు, అందుకే మీరంటే నాకెంతో ఇష్టం. మీకు శాపాలు తగలక మానవు మీకు పోయే కాలము దాపరించింది. ఒకప్పుడు రాయలేలిన నేల రతనాల సీమ. బాబు గారు రాయల వారు ఎప్పుడూ ఏలారు గాని తర్వాత మీరు కాలు పెట్టాక రాయలసీమ రాయలసీమగా మారిపోయింది కదా బాబు గారు. మీరెంత గొప్పవారు బాబు గారు. తర్వాత రాళ్ల సీమగా మారిపోయింది. అందరూ కూడా ఇది ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. బాబు గారు మీరు ఏదైనా నిజం ఒప్పుకుంటారు. మీరు కాలు పెడితే దరిద్రము విలయతాండవం చేస్తుంది కదా బాబు గారు. మీరు ఎప్పుడైతే కాలు పెట్టారో ముఖ్యమంత్రిగా అప్పుడే ఆంధ్ర రాష్ట్రములో కరువు విలయతాండవం చేసింది. ఎలా మర్చిపోతాం బాబు గారు. నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి. బాబు గారు మీరు రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకెళ్ళటం కాదు బాబు గారు, మీరు తీవ్రంగా ఎంతో చక్కగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ మద్యము కర్మాగారాలు స్థాపించి స్పిరిట్ తెచ్చి అన్ని రకాల ఎసెన్స్ కలిపేసి ఎంతో చౌకగా నకిలీ మద్యము సరఫరా చేస్తూ ఎంతో అభివృద్ధి పదములో మీరు వెళ్ళిపోతున్నారు బాబు గారు. ఇకపోతే మన ప్రియతమ నేత నారా లోకేష్ గారు వచ్చారు. వారు మహిళల పట్ల ఎంత చక్కగా మాట్లాడతారు. వారి యొక్క మాటలను ఒక్కసారి విందాము. మొదలు పెట్టండి మీ సల్లు లోకేష్ గారు. ఏం లేదు 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వల్ల సర్లే అని చెప్పేసి అంటము. మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనూరుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్. మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా తెలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. మా మెల్లి ఎవరు కొట్టిందా గోమలి మా లాగే పొక్క, గోమలి మా లాగే పొక్క. తెలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. మా మెల్లి ఎవరు కొట్టిందా గోమలి మా లాగే పొక్క, గోమలి మా లాగే పొక్క. నారా లోకేష్ గారు మీరు నూరా లేకపోతే అది గృధమా, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. లోకేష్ గారు మీకు కూడా పోయే కాలము దగ్గర పడింది. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. ఏమన్నారు తీరిందా? పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి? అత్తారింటికి దారేది. లోకేష్ గారు ఇక నీ నత్తి మాటలు ఆపండి. ఇంతసేపు చెప్పిన సొల్లు కూడా ఆపేసేయండి. వినడానికి ప్రజలకు ఎవరికి ఓపిక లేదు. మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాగ వింత పోకడలు పోతున్నారు. ఇలాగ ఆటో డ్రైవర్ల పక్కన కూర్చొని కాకి చొక్కా వేసుకుని ఫోటోలు దిగిపోయి సొల్లు మాటలు చెప్పేస్తే ఎవరు నమ్మరు. నీకు నీ దత్తన్నయ్యకు నీ తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ మంత్రివర్గానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది కాబట్టి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.